తనుగుల ఈ చెక్ డ్యామ్ బ్లాస్ట్ అయిన తర్వాత పత్రికల్లో వార్తలు వచ్చాయి. అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీని కూడా మేము చూసిన తర్వాత ఇది పెద్దపల్లి ఎమ్మెల్యే స్టేట్మెంటు, బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా చూసిన తర్వాత మరి బండి సంజయ్ గారు అన్నట్టు, విజయ రమణారావు గారు ఎమ్మెల్యే గారు అన్నట్టు ఇది నిర్మాణ లోపమా లేదంటే ఇది బ్లాస్టా? ఎందుకంటే ఇంజనీర్ స్పష్టంగా బ్లాస్ట్ అని చెప్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అట్లే చెప్పారు. జరిగిన రోజు రవి అని ఇక్కడ ఉన్న ఇంజనీర్ కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు. ప్రజలు కూడా పెద్ద శబ్దంతో ఇది బ్లాస్ట్ అయిందని చెప్పారు. ఈ విషయాల మీద నిజాలు తేల్చుకుందాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాయి. అధికార పార్టీ ఏమో ఇది నిర్లక్ష్యం లేకపోతే నిర్మాణ లోపం అంటది, ప్రతిపక్షం ఏమో ఇది బ్లాస్ట్ అంటది. హరీష్ రావు గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది బ్లాస్ట్ అని చెప్పారు. సరే, నిజాలు ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ఇంజనీర్ల మీద, రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ, మేధావులు కానీ, ప్రొఫెసర్స్ కానీ, జర్నలిస్టుల మీద ఉంటుంది. కాబట్టి ఈ 4 రంగాలకు సంబంధించిన కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను అట్లే పిట్టల రవీందర్ లాంటి చాలా కాలం నుంచి జేఏసీ కాలం నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేము అందరం కూడా, ఎర్రో శ్రీనివాస్ గారు తెలంగాణ వికాస్ సమితి నుంచి, విజయానంద్ గారు అందరం కలిసి ఇక్కడ మేము రావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా గతంలో సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న సలీం గారు కూడా మాకు సహకరించారు. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే ఒక్క సెకండ్ కూడా అనుమాన పడాల్సిన అవసరం లేదు, ఇది ఖచ్చితంగా బ్లాస్ట్ అని చెప్పి మా వెంట ఉన్న ఇంజనీర్స్ కూడా అదే నిర్ధారణకు వచ్చారు. మాకు కూడా అదే కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఒకవేళ కనుక అది కుంగినట్టయితే, కూలినట్టయితే శిథిలాలు ముందుకెళ్తాయి తప్ప ఎగిరి వెనకకు పడవు. అదే రోజు ఇక్కడ చాలా చేపలు కూడా చనిపోయినట్టుగా కనబడ్డాయని చెప్పి ఇక్కడ మత్స్యకారులు చెప్పడం జరిగింది. ఒకవేళ చేపలు ఎందుకు చచ్చిపోతాయి, ఒకవేళ అది కుంగినట్టయితే వాటి పైనుంచి కిందికి వెళ్ళిపోతాయి వరదలో తప్ప, వరదలో కానీ కింది నుంచి కానీ లీక్ అయి వెళ్ళిపోతాయి తప్ప చేపలు చనిపోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంజనీర్లు వెతికినప్పుడు జిలెటిన్ స్టిక్స్ కానీ, పొటాష్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు దొరికినాయి. వాటిని హైదరాబాద్లో ల్యాబొరేటరీలో కూడా పరీక్ష చేసి వాళ్ళు నిర్ధారించి రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి ఇది బ్లాస్ట్ అని చెప్పి. కాబట్టి అనుమానాలకు ఎటువంటి అవకాశం లేదు, ఆస్కారం లేదు, తావు లేదు. కాబట్టి వెంటనే ఎఫ్ఐఆర్లో ఏదైతే ఇంజనీర్స్ మెన్షన్ చేశారో అదేవిధంగా ల్యాబొరేటరీలో పరిశోధనలో ఏదైతే తేలిందో, చుట్టుపక్కల ప్రజలు ఏదైతే చెప్తున్నారో సౌండ్ వచ్చింది పెద్ద ఎత్తున అని చెప్పి వీటన్నిటిని నిర్ధారించుకొని ఆ ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదు చేసుకున్నారో ఆ దోషులను వెతికి పట్టుకొని శిక్షించాలి. ఇక్కడ బ్లాస్ట్ చేసే అవసరం రైతులకైతే ఉండదు, లేదా పనిపాట లేనోళ్ళకు ఉండదు. కేవలం ఇసుక మాఫియాకు మాత్రమే ఇక్కడ బ్లాస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇసుకను తీసుకుపోవాలనే ఉద్దేశంతో నీళ్ళు ఉన్నట్టయితే ఇసుకను తీసుకుపోలేరు. కాబట్టి దీన్ని బ్లాస్ట్ చేసి వాళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. గతంలో కూడా మేడిగడ్డ విషయంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. త్వరలోనే మరొక నిజ నిర్ధారణ కమిటీ ద్వారా మేము మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ కూడా పోయి 2 సంవత్సరాల కింద నమోదైన ఎఫ్ఐఆర్ మీద మీరేం పరిశోధన చేశారు, ఎందుకంటే మాకు ఎందుకు అనుమానం వస్తున్నదంటే పీసీ ఘోష్ గారు సుప్రీంకోర్టు జడ్జి గారు రిటైర్ అయ్యి కూడా ఎఫ్ఐఆర్ గురించి ఆయన అడగలేదు. విజిలెన్స్ కమిటీ తెలంగాణ పోలీసులతో ఏర్పడ్డది, పోలీసు ఐపీఎస్ అధికారులతో, వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ను పట్టించుకోలేదు. ఆఖరకు ఎన్డీఎస్ఏ కూడా ఆ ఎఫ్ఐఆర్ను పట్టించుకోలేదు. ఇంత విమర్శలు వచ్చిన తర్వాత కూడా, బాంబు ప్రమాదంతో జరిగిందని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ను వాళ్ళు పట్టించుకోలేదు. 90 రోజుల్లో షార్ట్ షీట్ వేయాల్సిన బదులు 24 నెలలైనా కూడా మేడిగడ్డ ఎఫ్ఐఆర్ను పట్టించుకోవట్లేదు. రేపు తనుగుల ఎఫ్ఐఆర్ కూడా గదే గతి పడుతుంది. 1 సంవత్సరం కింద జరిగిన హుస్సేన్ మియా, సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాబోతున్నది, 24 జనవరిలో అక్కడ రెడ్ హ్యాండెడ్గా రైతులే పట్టుకొని అప్పచెప్పారు. ఆడ జిలెటిన్సే కాదు, ఆడ హోల్స్ చేసి హోల్స్లలో బ్లాస్టింగ్ మెటీరియల్ పెడుతుంటే కూడా మిషన్ కూడా దొరికింది అక్కడ. అది పేల్చడానికి చేసే కుట్ర, దాని మిషన్ కూడా దొరికినా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు ప్రజల ఆస్తులు విధ్వంసం అవుతుంటే వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది ఆలోచించాల్సిన విషయం. కాబట్టి వీటి మీద వెంటనే చర్య తీసుకోవాలని మా నిజ నిర్ధారణ కమిటీ పూర్తిగా ఏకగ్రీవంగా ఇది బ్లాస్ట్ అనే అంచనాకు రావడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ మేము పత్రికలకు మా నివేదికను మేము అందిస్తాం. దాని ద్వారా అన్ని నిజాలను కూడా ప్రజలకు వెల్లడిస్తాం. ఈ చేపలు ఎట్లా చచ్చిపోయినాయి, బ్లాస్ట్ సౌండ్ వస్తేనే ఆ బ్లాస్టింగ్ వల్లనే ఇవి చనిపోయినాయి. బ్లాస్టింగ్ లేకపోతే కుంగినట్టయితే చేపలు కిందికి పోతాయి తప్ప ఇవి రకంగా ఎగిరి పైకి దునికి చనిపోవు. ఈ చేపలే మనకు వాస్తవాన్ని, నిజాలను నిర్ధారణ చేస్తున్నాయి. ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? ఈ చేపలు ఎవరైనా పట్టుకున్నారో తీసుకెళ్తారు, వాళ్ళు తినడానికి వండుకోవడానికి తీసుకెళ్తారు. ఇట్లా వీటి చనిపోయిన పరిస్థితి చూస్తే కూడా ఒక 10-12 రోజుల కంటే ఎక్కువ కాలేదు ఇవి. అంటే ఇవి బ్లాస్ట్ వల్లనే ఈ రకంగా చేపలు చనిపోయినాయి అనేది చెప్పడానికి ఇసుకలు అన్నీ కూరుకుపోయి ఉన్నట్టున్నాయి. ఒక 2-3 మాత్రమే మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ బ్లాస్టింగ్ వల్ల చనిపోయిన చేపలు అనేది ఇప్పుడు ఇక్కడ బ్లాస్టింగ్ జరిగిందని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లేదనేది మా అభిప్రాయం.